నమస్కారం. ఈరోజు మనం అయోధ్య, దశరథ మహారాజు, ఆయన జీవితంలోని ఒక పెద్ద వెలితి గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వారసుడు లేకపోవడం. అవును. రామాయణమనే మహాసముద్రంలోకి, ఆ మొదటి ఘట్టంలోకి మనమిప్పుడు వెళుతున్నాం. అవును. మన దగ్గరున్న మూలం ఈ దివ్యజననం గురించిన కథను చెబుతుంది. మరి దీని వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం. నిజమేనండి. ఇది కేవలం ఒక రాజుగారి కథ కాదు, ఒక గొప్ప ఇతిహాసానికి, అంటే ధర్మస్థాపనకు ఇది పునాదిలాంటిది. అవును. ఇక్కడ ఆ రాజుగారి కోరిక, ఆ యజ్ఞాలు, మళ్ళీ దానికి తోడు ఆ దైవిక జోక్యం, ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం చాలా ఆసక్తికరం. కరెక్ట్. కోసల రాజ్యపాలకుడు దశరథుడు. 3 రాణులున్నారు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. అయినా సంతానం లేదు. అది ఆయనను ఎంతగానో బాధించే విషయం. అప్పుడే తమ కులగురువు వశిష్ఠుడిని సంప్రదించారు. ఆయన సలహా ఇచ్చారు, పుత్రకామేష్టి యాగం చెయ్యమని. అవును, పుత్రకామేష్టి యాగం. మరి ఈ యాగం ఎందుకంత ముఖ్యమంటారు? దాని ప్రాముఖ్యతేంటి? ఆహా, మంచి ప్రశ్న. ఇది కేవలం సంతానం కోసం చేసే మామూలు యాగం కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించారు. ఆయన నేపథ్యం కూడా అంటే చాలా విశేషమైనది. అవును, విన్నాను. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగం రాబోయే కాలంలో జరగబోయే ఒక పెద్ద మార్పుకు, ఒక ధార్మిక పరివర్తనకు ఇది ఒక సూచన అనమాట. అంటే ఒక నాందిలాంటిదా? ఖచ్చితంగా. ఇక యాగం ఫలించి ఆ అగ్నిగుండం నుంచి ఒక దివ్య పురుషులు పాయసమున్న బంగారు పాత్రతో ప్రత్యక్షమవడం, అది కథలో అత్యంత కీలకమైన మలుపు. అద్భుతం. మరి ఆ పాయసాన్ని రాజుగారు తన రాణులకు పంచిన విధానం, అది కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది గదా? అవును. అంటే మూలం ప్రకారం చూస్తే సగం కౌసల్యకు, పావుభాగం కైకేయికి, మిగిలిన పావుభాగాన్ని మళ్లీ రంగుగా చేసి సుమిత్రకిచ్చారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా? ఉండే అవకాశం ఉంది. చాలామంది వ్యాఖ్యాతలేమంటారంటే, ఈ పంపిణీ వారి కుమారుల పాత్రలను, వారి ప్రాధాన్యతలను సూచిస్తుందని. అలాగా? అంటే కౌసల్యకు ప్రధాన భాగం దక్కడం, రాముడి ప్రాముఖ్యతను, సుమిత్రకు 2 భాగాలు రావడం వల్ల ఆమె కుమారులు లక్ష్మణ, శత్రుఘ్నులు ఇద్దరూ అన్నలకు, అంటే రాముడికి, భరతుడికి అండగా నిలవడాన్ని సూచిస్తుందని అంటారు. ఓ, ఇంట్రెస్టింగ్. ఏదైనా ఈ పాయసం వల్లే 4 కుమారులు జన్మించారు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సరే. అందరూ గొప్ప గుణవంతులే, గొప్ప యోధులే. కాని రాముడు మాత్రం విష్ణువు అంశతో పుట్టాడు కాబట్టి ఆయనలో ఒక ప్రత్యేక తేజస్సు కనిపించేది. అంటే రాముడి జననం కేవలం అయోధ్యకు ఒక వారసుడిని ఇవ్వడం మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద ఉద్దేశముందని స్పష్టమవుతుంది.